ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన నివేదిక రూపొందించారు. దాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచంలో జరుగుతున్న ఒక భయంకరమైన పాండమిక్ ఒకటి ఇప్పుడు ప్రపంచ దేశాలని భయపెడుతుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రపంచ దేశాలని ఒక కోవిడ్-19 వల్ల మరొకసారి భయపడుతున్న ఒక వైరస్ నిపా వైరస్. ఈ నిపా వైరస్ అనేది భారతదేశంలో చాలా వరకు అనగా ఉత్తర ఆసియా ఖండంలో చాలా వరకు జరుగుతున్న విషయం. ఇది జనవరి 24, 2026లో అప్పటి నుంచి ప్రారంభమైతే ప్రపంచ దేశాలను భయపడుతుంది. అందులో కొన్ని విషయాలు రాయబడిన విషయాలు ఏంటంటే అఫీషియల్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏంటంటే నిపా వైరస్ అనేది దానికి ఒక అంతం అనేది లేదు, దాని నుంచి మనం నయపరిచేవారు ఎవరు లేరని చెప్పి దాని గురించి తెలియజేస్తుంది. కోవిడ్-19 టైంలో ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్లో చాలామందిని రానుకుంటా మాస్కులని శానిటైజర్స్ అని ఇలా ఏ విధంగా ఆపేశారో అలాంటి భయంకరమైన తనిఖీలు చేసి చాలామందిని ఈ నిపా వైరస్ ద్వారా చాలామందిని ఆపేశారు. కోవిడ్-19 టైంలో ఏ విధంగా అయితే హెల్త్ చెకప్స్ చాలా ఎయిర్పోర్ట్లో జరిగాయో అలాగే ఆసియా ఖండంలో ఉన్న కొన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఈ విధంగా జనవరి 26 తారీఖు 2026 సంవత్సరంలో అలాంటి తనిఖీలన్నీ జరిగాయి. ఇది చాలా భయంకరమైన వైరస్ అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఇది ఎలా అంటే పందులు కానీ ఒక ఇన్ఫెక్ట్ అయిన పందులు కానీ లేకపోతే గబ్బిలాలు కానీ ఇలాంటి వాటి ద్వారా నుంచి మనుషులకి సంక్రమించే ఇది ఒక వ్యాప్తి చెందే వ్యాధి అనమాట. ఇది అలా కాదు, మనుషుల నుంచి మనుషులకి, జంతువుల నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. చాలా చోట్ల మనం చూసినట్లయితే కేరళలో కూడా ఇది ఆల్రెడీ ప్రారంభమైంది. జనవరి 23, 2027 రిపోర్టుల ప్రకారం జనవరి 19వ తారీఖున కొన్ని వందల మందికి మెడగాస్కర్లో ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందినట్లు, మరి 261 మందికి ఈ యొక్క వ్యాధి సంక్రమించినట్లు, అందులో 94 మందికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్లుగా తెలియజేసింది. ఇందులో మనకు డెత్ రేటు 45 to 55% డెత్ రేట్ కూడా ఉంది. సో దానివల్ల చాలామంది భయపడుతూ ఉన్నారు. 2020లో జరిగిన కోవిడ్-19 గురించి మనం బాగా గమనించినట్లయితే అమెరికాలో అసలు ఊహించలేని రీతిలో కోవిడ్ వ్యాధి చాలా వ్యాప్తి చెందింది. అదేవిధంగా ఇది కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చాలామంది భయపడుతూ ఉన్నారు. న్యూస్ 18 ఛానల్లో మనం చూసినట్లయితే ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు తెలియజేశారు. కోవిడ్-19లో మనకి ఏ విధంగా అయితే మాస్ వ్యాక్సినేషన్ జరిగిందో అలాంటి మాస్ వ్యాక్సినేషన్ ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. ఇది రికార్డు స్థాయిలో జరిగే అవకాశం ఉందని మనకు తెలియజేస్తున్నారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ కూడా ఈ విషయం గురించి తెలియజేసిన విషయం ఏంటంటే మనమందరం దీని కొరకు సిద్ధపడి ఉండాలి. ఇవన్నీ మనం దీని కొరకు సిద్ధపడి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన మనకు తెలియజేస్తున్నారు. మనము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేమ్యూ ఆదాయము, క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నదని చెప్పుదురు అని ఇక్కడ రాయబడింది. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి జరగబోతున్న విషయాల కొరకు మనం చాలా ప్రార్థన చేస్తాము, సమాధానం కోసం ఎదురు చూస్తాము. అసలు ఎందుకు మనం ఈ సమయంలో ఎంత ప్రార్థన చేస్తున్నా, ఏం జరుగుతున్నా, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు, కోవిడ్ లాంటి పరిస్థితి, లేకపోతే ఇప్పుడు వస్తున్న నిపా లాంటి వైరస్ లాంటి పరిస్థితి, ఎందుకు ప్రపంచం లాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, మనం ఎన్ని ప్రార్థన చేస్తున్నా దేవుడు ఎందుకు అనుకరించట్లేదు అని మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడినది. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవి కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను అని ఇక్కడ రాయబడింది. అంటే 7 భయంకరమైన తెగుళ్ళు ప్రపంచం అంతమయ్యే ముందు కడవరి దినాల్లో వస్తాయని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇక ప్రపంచం అంతమయ్యే ముందు 7 సంవత్సరాల ముందు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అవుతాయో, 3.5 సంవత్సరాలు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమ కాలంలోకి వెళ్తాం, అప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడ్డాయి. ఈ యొక్క పాత్రలు, ఈ యొక్క ముద్రలు ఇవన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా ఒకటి విప్పబడుతున్నప్పుడు ఈ ప్రపంచం కొన్ని సవాళ్ళు ఎదురు చూడవలసి వస్తుంది. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని రాయబడింది. ఈ తెగుళ్ళు కానీ, కరువులు కానీ, యుద్ధాలు కానీ, భూకంపాలు కానీ ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అని తెలియజేయబడింది. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని. అందుకనే నేను ప్రత్యేకంగా మీకు తెలియజేసిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు కోవిడ్-19లో ఎలాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాము. చాలా సవాళ్ళను ఎదుర్కొని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ మరికొందరు అయితే దేవుని నామాన్ని బట్టి చాలామంది రక్షించబడ్డారు. అదేవిధంగా నిపా వైరస్ కనుక ఇప్పుడు మరింత ఎక్కువగా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయితే కనుక మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా చేయాల్సిన పని ఏంటంటే రాబోతున్న దేవుని ఉగ్రత నుంచి తప్పించబడడానికి మనమంతా మెలకువ కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన యొక్క నిత్య జీవం కొరకు, ఆయన రాబోతున్న భయంకరమైన గుర్తు నుంచి దేవుడు మనల్ని రక్షించే విధంగా మనము ప్రతిదినము ఆయన సన్నిధిలో ప్రార్థించుదాం.
మీ అందరి కుటుంబాలకి, మనందరి కుటుంబాలకి దేవుడు మనకు తోడు ఉండి తన యొక్క దూతల ద్వారా మనందరికీ కావలి ఉండి మనల్ని రక్షించునుగాక. ఆమేన్.